ఒకరేమో ప్రజాపాలన దినోత్సవం అంటున్నారు, మరొకరేమో విమోచన దినోత్సవం నిర్వహిస్తామని చెప్తున్నారు. ఇంకో పార్టీ నేతలు సమైక్యతా దినం అంటున్నారు. దీంతో అందరి చూపు సెప్టెంబర్ 17 వైపే. ఇప్పటికే రాష్ట్రంలో హాట్ పాలిటిక్స్ నడుస్తుండగా సెప్టెంబర్ 17న పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. 1949 సెప్టెంబర్ 17న నిజాం అరాచక పాలన నుంచి ఆనాటి నెహ్రూ ప్రభుత్వం సైనిక చర్య ద్వారా తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించింది. అయితే గత కొంతకాలం నుంచి సెప్టెంబర్ 17పై వివాదాలు నెలకొన్నాయి. పొలిటికల్ పార్టీల మధ్య రాజకీయంగా రచ్చ నడుస్తోంది. తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిన రోజును ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. సెప్టెంబర్ 17 వస్తోందంటే చాలు నేతల మధ్య మాటల యుద్ధం పక్కా అన్నట్లే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న సమైక్యతా దినం పేరుతో కార్యక్రమాలు నిర్వహించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటించింది. 17న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలని నిర్ణయించింది. హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ సైతం పాల్గొని జెండా ఎగురవేయనున్నారు. ఇటు బీజేపీ పార్టీ సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం అంటోంది. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పెరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఆ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ నేతలు ఇప్పటికే పరిశీలించారు. మరోవైపు విమోచన దినోత్సవానికి సీఎం రేవంత్ ను కూడా బీజేపీ నేతలు ఆహ్వానించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు సెప్టెంబర్ 17తో బీజేపీకి సంబంధమే లేదన్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ఏర్పాటులోనూ బీజేపీ పాత్ర అసలే లేదంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని జనాల్లోకి స్పష్టంగా తీసుకువెళ్లాలన్నారు ఆయన. ఆనాడు నిజాం రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి కానీ, ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ఏమీ సంబంధం లేదు అనే విషయం మనం జనంలోకి స్పష్టంగా తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత బండి సంజయ్. అసలు కాంగ్రెస్ పార్టీకే తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 1500 మందిని పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. 1500 మందిని బలి తీసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1500 మందిని బలి తీసుకున్న తర్వాత తెలంగాణ ఇచ్చింది మేము భారతీయ జనతా పార్టీ సపోర్ట్ తోని. మేము ఇస్తాము అంటే ఇచ్చిన వాళ్ళు. 1500 మంది పాపం వట్టే పోతుందా? 1500 మంది ఉసురు పోసుకోవడం కానీ వీకెండ్ వాళ్ళ పేరు చెప్పుకొని తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి అదొక చిప్ప చేతికిచ్చి అదొకటి పాలించిన ఒక పార్టీ వీకింది. 1500 మందిని బలి తీసుకున్న పార్టీ కూడా అదొకటి పాలదు గ్యారంటీ. మొత్తంగా సెప్టెంబర్ 17 పొలిటికల్ గాను కాకరేపుతోంది. తెలంగాణ ఏర్పాటులో మీ పాత్ర లేదంటే మీ పాత్ర లేదంటూ పార్టీలన్నీ విమర్శించుకుంటున్నాయి. మరి ఆ రోజు పరిస్థితి ఇంకెలా ఉంటుందో చూడాలి.